టీవీ డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మకర రాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనకి మకర రాశిలో 1వ స్థానంలో శని సంచారం వల్ల లేదా 12వ స్థానంలోకి మైగ్రేట్ అవ్వడం వల్ల చాలా రకాలైనటువంటి ప్లస్లు మైనస్లు రెండూ ఉన్నాయి. మనం సాధారణంగా మన సొంతింట్లో ఉంటే ఎలా ఉంటాం, అప్పటి వరకు సొంతింట్లో ఉన్నట్టుండి మనం వెళ్ళి ఏదైనా అద్దింట్లో ఉండాలి అనుకోండి ఎలా ఉంటాం. అలాంటి పరిస్థితి ఈ రాశి వారికి ఈ యొక్క మాసంలో కనిపిస్తూ ఉంది. అటు ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఉండేటువంటి పరిస్థితులు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి సంబంధించి ఈ మాసంలో ప్రత్యేకంగా మనం ఒక విషయం గురించి మాట్లాడుకోవాలనుకుంటే, అప్పటి వరకు ఉన్నటువంటి స్వాతంత్రాన్ని కోల్పోవడము, పిల్లలు కానివ్వండి, గృహిణులు కానివ్వండి, ఒక కొత్త రకమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళడము, అసలు ఈ తరహా వాతావరణాన్ని మేము ఎప్పుడు చూడలేదు అనేటువంటి విధంగా ఉండడము. ఇక ప్రత్యేకంగా ఎవరైనా సరే ఉద్యోగస్తులైతే వాళ్ళు పనిచేసే చోట పని చేస్తున్నారు అంటే పని చేస్తున్నారు అంతే తప్ప ప్రశాంతత లేకపోవడం, ఇష్టం లేకుండా పనిచేయడము, గతాన్ని గురించి తలుచుకొని బాధపడము, ఫ్యూచర్ గురించి తలుచుకొని కష్టపడము, ఇలాంటివి అధికంగా జరుగుతూ ఉంటాయి. ఈ రాశిలో ఉన్న సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించి అధికంగా సినీ రాజకీయ రంగాల్లో కాస్త స్టార్టింగ్ గ్రేడ్లో ఉండేటువంటి వాళ్ళే అధికంగా ఉంటూ ఉంటారు. ఇప్పుడు కెమెరామెన్లు కానివ్వండి, కెమెరామెన్ కింద క్రెయిన్ వర్కర్స్ కానివ్వండి, రాజకీయాల్లో అయితే కార్యకర్తలందరికీ కూడా లీడింగ్ పొజిషన్లో కార్యకర్తల దాంట్లో సీనియర్ కార్యకర్తగా ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఇలా అంటే వారు తీసుకునేటువంటి నిర్ణయానికి అప్రిషియేషన్స్ వస్తాయా రావా అనేది తెలియదు. ఒకవేళ అప్రిషియేషన్స్ వస్తే అది వీళ్ళకు వస్తుందా, వీళ్ళు చెప్పిన వాళ్ళకు వస్తుందా తెలియదు. అలాంటి దారుణమైన పరిస్థితిలో ఉంటూ ఉంటారు. ఎలాగైనా సరే అంతకు మునుపు ఉన్నటువంటి సమయం కంటే కాస్త మార్పు అధికంగా ఉంది. అలా అని చెప్పి బాగాలేదని చెప్పలేము, అలానే అద్భుతంగా ఉందని చెప్పలేము, కానీ నో లాస్ నో ప్రాఫిట్ అనే విధంగా ఉంటూ ఉంటుంది. వీరు తీసుకునే నిర్ణయాలు చాలా మంచి నిర్ణయాలు ఉంటాయి. వాస్తవంగా చెప్పాలనంటే ఈ రాశి వారికి ఏం చేసినా అవి అద్భుతాలే జరుగుతాయి, కానీ ఒక అభద్రతా భావం వారిని 100% ఎఫర్ట్ పెట్టలేకుండా చేస్తూ ఉంటుంది. ఇది ఎందుకు అంటే శని యొక్క స్వక్షేత్రం నుంచి మైగ్రేట్ అవ్వడం వల్ల అధికంగా ఉంటుంది. ఈ పరిస్థితి అంతా కూడా డిసెంబర్ 15 లేదా డిసెంబర్ 20వ తారీఖు వరకు ఉంటుంది. ఆ తర్వాతకు 10 రోజులు, సంక్రాంతి సమయం గడిచేటువంటి 15 రోజులు, ఆ నెలాఖరు వరకు అంటే ఆ తర్వాత నెలంతా కూడా కాస్త ప్రశాంతంగానే కనిపిస్తుంది. ఈ ఒక్క 15 రోజులు వీళ్ళకు కీలకమైన సమయం అని కూడా చెప్పొచ్చు. అంటే ఉన్నటువంటి ప్రదేశాన్ని మారుతారు, ఉన్నటువంటి ఉద్యోగాలు మారుతారు, ఉన్నటువంటి డ్రెస్సింగ్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి, పని సమయాలు మారిపోతాయి, పడుకునే నిద్ర మారిపోతుంది, అంతకుముందు తినేటువంటి తిండి మారిపోతుంది, ఉన్న ప్రదేశం మారిపోతుంది, అన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి వీలైనంత వరకు కూడా వీరు శని చాలీసా కానీ, శనికి సంబంధించినటువంటి ఇప్పుడు తిరోగమనం ప్రారంభమైంది కాబట్టి వీళ్ళు శనికి సంబంధించి రెమెడీస్ ఏవేవి ఉంటే అవన్నీ ఎలా చేయాలి అనేటిది కూడా ఇప్పుడు మనం చూడడం జరుగుతుంది. శని తిరోగమనం ప్రారంభమైంది నవంబర్ 15 నుండి మనకు 2 నెలల పాటు ఉంటుంది. అంటే జనవరి 15 వరకు, మకర సంక్రమణం వరకు కూడా ఇది ఉంటుంది. 30 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క శని తిరోగమనము కుంభరాశిలోకి ప్రవేశించడము లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అన్ని రాశుల వారు కూడా కామన్గా పాటించవలసినటువంటి రెమెడీస్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి సాధారణంగా శని బాగోలేకుంటే జరిగేటువంటి నష్టములు ఏమిటో ముందు చెబుతాను. చాలా రాశుల వారికి అర్ధాష్టమ, అష్టమ శని ప్రభావాల వల్ల చాలా రకాలైనటువంటి ఆపరేషన్స్ కానీ, యాక్సిడెంట్స్ కానీ, సర్జరీలు కానీ, లేదా ఏవైనా సరే ఇనుముతో కూడినటువంటి ప్రమాదాలు కానీ, అగ్నితో కూడిన ప్రమాదాలు కానీ, అలాగే మనకి కరెంటుతో కలిగినటువంటి ప్రమాదాలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీస్ అన్ని రాశుల వారు, ఈ ఒక్క రాశి వారే కాకుండా అన్ని రాశుల వారు కూడా పాటించవచ్చు. అదేమిటంటే మనకి శనికి సంబంధించినవి కాబట్టి ఇవన్నీ కూడా శనికి సంబంధించిన రెమెడీసే ఉంటాయి.
ఈ ఒక్క శని మనల్ని కర్మఫలదాతగా మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటారు. అయితే మీ తల్లిగారిని కూర్చోబెట్టి, తల్లిగారు ముత్తైదువులైనా, గంగా భాగీరథి సమానురాలైనా పర్వాలేదు. ఆమెను కూర్చుండబెట్టి ఒక బేసన్ నిండా కూడా పుట్టమన్ను లేదా ఎర్రమన్ను పోసి దాంట్లో మీ తల్లిగారి యొక్క పాదాలు పెట్టి శుభ్రంగా మట్టి మొత్తాన్ని కూడా పాదాలకు రాసి కాళ్ళు కడిగి ఆ తర్వాతకి అమ్మగారిని పక్కకు వెళ్ళమని చెప్పి ఆ నీళ్లు మొత్తం కూడా వంపి ఆ మట్టి మొత్తాన్ని కూడా మీరు ఎండబెట్టేసి ఒక జల్లెడ తీసుకొని మనం మెరుపు కాగితం అంటే చాలా సన్నటి మట్టిగా మనం దాన్ని జల్లెడ పట్టాలి. వాటిని ఎంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటే అందరూ పంచుకొని ఆ మట్టిని రోజు కూడా చేతిలో వేసుకొని కొంచెం అంత సంపెంగ నూనె లేదా ఆవు నెయ్యి ఇలాంటి పదార్థాలు తీసుకొని బొట్టుగా ఫస్ట్ ధరించి గంధంలాగా తర్వాతకి బొట్టు పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల శనికి సంబంధించినటువంటి అర్ధాష్టమ అష్టమ ఏలినాటి శని ప్రభావాలు అన్నీ కూడా పోతాయి. తల్లి పాదాల దగ్గర మట్టి పెట్టేసుకుంటే శని దోషాలు పోతాయని చిన్నప్పుడు మనం స్నానం ఆచరించేప్పుడు తల్లులందరూ కూడా వాళ్ళ పాదాలకున్న మట్టిని తీసి బొట్టుగా పెడతారు. ఎందుకంటే బాలారిష్ట జాతకారిష్ట దోషములు ఏమున్నా పోవాలి అనేటువంటి దాని యొక్క ఉద్దేశం. అయితే ఇవి ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని రకాలైనటువంటి వారికి కూడా వర్తిస్తుంది. ఇంకొన్ని రెమెడీస్ ఉన్నాయి. ఏమిటంటే గుడ్డి వారికి కానీ లేదా అనాథ పిల్లలకు కానీ మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా ఏదైనా సరే ఒక అకేషన్ జరుగుతున్నప్పుడు వారికి భోజనాదులు పెట్టించండి. ఎందుకంటే చిన్న పిల్లవాడైనటువంటి శనిని 300 కాంతి సంవత్సరాల దూరంలో విడిచేస్తే గుడ్డివాడిగా అనాథగా 300 సంవత్సరాలు ఆయన ఉన్నాడు. కాబట్టి గుడ్డివారికి కానీ అనాథ పిల్లలకి ఎవరైనా సహాయం చేస్తే ఆయన చాలా సంతృష్టి చెందుతాడు. ఇక ప్రత్యేకంగా ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే శనికి తైలాభిషేకము తిల అభిషేకం చేయడం మంచిది. ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో శని విగ్రహాన్ని తాకరాదు. ఎందుకనేటువంటిది ఇదే మన ఛానల్లో ఇంతకు ముందే నేను శనికి సంబంధించి చెప్పిన వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది. జ్యేష్ఠాదేవి యొక్క శాపం ఉండడం వల్ల ఆడవాళ్ళు ఎవరు తాకినా వారి యొక్క శని ప్రభావం రెట్టింపు అవుతుంది. కాబట్టి ఆ యొక్క శనేశ్వరుడికి మొదలు కొంచెం నూనె పోసి తర్వాతకి నువ్వులు ఎన్ని తెస్తే అన్ని వేసేసి దానిపైనుంచి మళ్ళీ నూనె పోసి అలా ధారగా జారడంతో జాతకరీత్యా ఉన్నటువంటి శని దోషములు పోయే అవకాశం మెండుగా ఉన్నాయి. ఇవి చలికాలం కదండి, కాబట్టి ఎవరైనా సరే చలితో వణుకుతున్నటువంటి వారికి దుప్పట్లు దానం చేయడం వల్ల అపమృత్యు భయం, అనుకోకుండా యాక్సిడెంట్ అయి చనిపోవాల్సినటువంటిది ఏమైనా జాతకంలో ఉన్నా సరే వాటిని తప్పించేటువంటి వాడు శని. అలాగే ఏదైనా సరే ఇనుము దానం చేయాలంటే బ్రాహ్మణులకే ఇవ్వాలని ఏం లేదు. వీలైనంత వరకు ఎక్కడైనా దేవాలయం కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అక్కడ ఇనుము దానం చేయండి. ఎక్కడైనా దేవాలయంలో నూనె లేకుండా దీపం పెట్టడానికి కూడా ఇబ్బందిగా ఉన్న దేవాలయాల్లో నూనె దానం చేయండి. ఇలాంటివి చేయడం వల్ల జాతకరీత్యా ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ఏలిన నాటి అర్ధాష్టమ అష్టమ శని దోషాల నుండి అందరూ కూడా దూరం అవుతారు. ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రాన్ని అందరూ కూడా పఠనం చేయవచ్చు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు శనివారాలు పఠనం చేయండి. మనకు శని చాలీసా అని ఉంటుంది. ఆ శని చాలీసా చదవడం వల్ల కూడా కాస్త మీ జాతకరీత్యా ఏవైనా శని నీచంలో ఉంటే స్వస్థత చెందుతారు. ఇక శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే. ఈ మంత్రం చెబుతూ ప్రదక్షిణాలు చేయాలి. 20 ప్రదక్షిణాలు శనివారం నాడు చేయాలి. మరొకసారి చెప్తున్నాను. శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే. శని ప్రాణాన్ని విసిగిస్తాడు తప్ప ఎటువంటి అపాయం కలిగించడు. వీడు శనిలా దాపరించాడు, శనిగాడు అనేటువంటి మాటలు మాట్లాడడం వల్ల దోషం మనం ఇంకా మూటగట్టుకుంటాం. వీలైనంత వరకు ఈ మంత్రాలు మీకు డిస్ప్లే అయ్యేటట్టుగా కూడా ఛానల్ వాళ్ళతో మాట్లాడి నేనే స్వయంగా పంపించి మీ అందరికీ తెలిసేటట్టు చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్.